Hi, welcome back to our channel Coffee Chat with Sri. తమ్నైల్ చూసారు కదా, అసలు ఏంటి ఇవాళ వ్లాగ్ అనేసి. సో మనం సీమంతం వ్లాగ్స్లో భాగంగా ఫస్ట్ డే అంటే బిఫోర్ డే ఆఫ్ సీమంతం మెహందీ అతన్ని బుక్ చేసాము. సో అతను వచ్చి మెహందీ పెడతాడనేసి. గోరింటాకు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కాలంలో ప్రతి చిన్న ఫంక్షన్కి గోరింటాకే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ పండగలకు కూడా ఆడవాళ్ళు కంపల్సరీ గోరింటాకు ప్రిఫర్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఇది సీమంతం అంటే మెయిన్లీ బ్యాంగిల్స్ ఫెస్టివల్, బ్యాంగిల్స్తో చేసుకుంటాము మనం, కొంచెం బాగుంటుంది చూడ్డానికి అనేసి మెహందీ అతన్ని బుక్ చేశాను. సో అతను వచ్చాడు. ఇంకా వచ్చేసరికి స్నానం అంతా అయిపోయింది, రెడీగా ఉన్నాను అనమాట. అతను హ్యాండ్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి, కోకోనట్ ఆయిల్ తెచ్చి అప్లై చేయండి అంటే కోకోనట్ ఆయిల్ తెచ్చి అప్లై చేస్తున్నాను అనమాట. పిల్లో అన్నీ సెట్ చేసుకొని, యాక్చువల్గా ముందు రోజు నుంచే ఫుల్ వర్క్ ఎక్కువైపోయిందనమాట. ఇంట్లోకి చాలామంది చుట్టాలు వస్తారు. వచ్చిన వాళ్ళని ఇంకా మంచిగా చూసుకోవాలి కదా, ఇల్లంతా క్లీనింగ్, దీనికి ఎక్కువ టైం పట్టేసింది. క్లీనింగ్ వీటన్నిటికీ బాగా అలసిపోయినాను, రెస్ట్లెస్గా ఉన్నాను. ఆ రోజు మార్నింగే మళ్ళీ ఫ్లవర్ మార్కెట్కి కూడా వెళ్ళేసి వచ్చాను. కానీ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాను కానీ అంత ప్రాపర్గా దొరకలేదు, నాకు కావాల్సిన ఫ్లవర్స్ దొరకలేదు. మాల అవన్నీ మంచిగా కస్టమైజ్ చేసిన మాలలు ఈ మధ్య దొరుకుతున్నాయి కదా, అవి తెచ్చుకుందాం అనుకున్నాను. ఏది పర్ఫెక్ట్ అవ్వలేదు ఆ రోజు మార్నింగ్. ఇంకా ఇంటికి వచ్చేసి స్నానం చేసామన్నమాట. అంతలోపల అతను వచ్చాడు. సో ఇంకా మెహందీ స్టార్ట్ చేసేసాము. పిల్లో ఫస్ట్ డార్క్ కలర్ పిల్లో తీసుకున్నాను, అంటే మెహందీ దానికి అయినా కానీ అంతగా ఏం అవ్వదు అనేసి డార్క్ కలర్ పిల్లో తీసుకున్నాను. అతను హైట్ ఎక్కువగా ఉందని కొంచెం లోలో ఉండే పిల్లో తీసుకున్నాడు. సో చూసేయండి ఎలా పెడుతున్నాడు అనేది మెహందీ. ఈ మధ్యకాలంలో జెంట్సే ఎక్కువ పెడుతున్నారు మెహందీ లేడీస్ కంటే. నేను చాలా మెహందీ ఫంక్షన్స్లో చూశాను, జెంట్సే వస్తున్నారు మెహందీ పెట్టడానికి. అండ్ ఇతను కూడా చాలా బాగా పెట్టాడు. వితిన్ 1.5 అవర్లోనే 2 హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, 1 hour 40 minutes పట్టింది. 2 హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కవర్ చేసేసాడనమాట. చాలా ఫాస్ట్గా పెట్టాడు. అండ్ డిజైన్ కూడా ఏదో పిచ్చిగా పెట్టాలి అంటే పెట్టాలి అనే విధంగా కాకుండా డిజైన్ కొంచెం ప్రాపర్గా అర్థమయ్యేటట్టు ఒకదానికొకటి కనెక్టివిటీతో చాలా బాగా పెట్టాడు. యాక్చువల్గా మిడిల్లో మా మమ్మీ నా చుట్టూనే తిరుగుతుంది, కొన్ని సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో బేబీ బంప్ వచ్చినట్టు పెట్టుకుంటున్నారు లేడీస్, చాలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు కదా, నువ్వు కూడా అలా పెట్టుకో, నువ్వు కూడా అలా పెట్టుకో ఇన్సిస్ట్ చేస్తూ ఉంది అనమాట మమ్మీ నా చుట్టూ తిరుగుతూ. కానీ అతనేమంటున్నాడంటే అది మినిమం 4 hours పడుతుంది మేడం, కూర్చోలేదు అంతసేపు, ప్రెగ్నెంట్ మనం ఒకే దగ్గర కూర్చోకూడదు, అందుకే నేను ఇప్పుడు పెట్టలేను, అది ప్రిఫర్ చేయను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా మమ్మీ కూడా కన్విన్స్ అయింది, సర్లే అంతసేపు కూర్చోలేదు పాప అనేసి. అండ్ ఏదో పోమోగ్రానైట్ అవి తీసుకొచ్చి పెడుతుందనమాట. ఏదో ఒకటి తినాలి కదా టైంకి, ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటుంది అనేసి. నేనేం తినను ఇవన్నీ మమ్మీయే కేర్ చేస్తుంది అనమాట. పాప నా చుట్టూనే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, ఈ పిల్ల తింటుందా తినట్లేదా అనేసి. నేనైతే 1 హ్యాండ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా ఫెడ్అప్ అయిపోయాను. 1 hour 40 minutes కదా అయిపోతుందిలే అనుకున్నా. బట్ అంటే స్టమక్ పైన బాగా ప్రెషర్ పడిపోయిందనమాట, కూర్చోలేకున్నాను. మిడిల్లో రెస్ట్ తీసుకుంటున్నాను. అలా ఫ్రంట్కి వంగి ఉండడం వల్ల స్టమక్ పైన ప్రెషర్ పడుతుంది, నొప్పి కూడా అనిపించింది అనమాట. అదేంటో తెలియదు కానీ ఆ రోజు మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూమెంట్స్ అంటే లోపల బేబీ మూమెంట్స్ తెలుస్తుంటాయి కదా, అవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అది కూడా కొంచెం డిస్కంఫర్ట్గానే అనిపించింది ఆ రోజు.
నెక్స్ట్ మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ చాలా, అంటే వీళ్ళు హైరర్స్ వాళ్ళు ఉంటారు కదా, టెంట్ హౌస్ వాళ్ళు చైర్స్ టేబుల్స్ అవి పంపిస్తారు కదా, వాళ్ళు బ్యాక్డ్రాప్ డెకరేషన్ వాళ్ళు, ఫోటోగ్రఫీ వాళ్ళు, వీళ్ళందరూ 1 by 1 కాల్ చేస్తూనే ఉన్నారు. మేడం రేపు రావాలా వద్దా, ఏ టైంకి రావాలి, పార్టీ హాల్ ఎక్కడ, అండ్ అంటే అడ్వాన్సెస్ వేయాలి కదా, వీళ్ళందరూ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు. ఇంకా మిడిల్లో అలా గడిచిపోయిందనమాట. కొంచెం లిటిల్ బ్రేక్ తీసుకుంటూ, నిలబడలేదు బట్ చైర్లోనే కొంచెం బ్రేక్ తీసుకుంటూ అలా పెట్టించుకున్నాను. అతను కూడా రెస్ట్ తీసుకునే పనిగా రెస్ట్ తీసుకోండి టైం ఇచ్చాడనమాట. ఒక 2-3 minutes టైం ఇచ్చి కంటిన్యూ చేశాడు. మిడిల్లో మమ్మీ కూడా ఏదో ఒకటి తినిపిస్తూ ఉంది. యూజువల్గా మెహందీ వాళ్ళు మాకు టైం లేదు, మేము వెళ్ళాలి, వేరే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, తొందరగా పెట్టించుకోండి అలా ఉంటారు కదా. కానీ ఇతనైతే కొంచెం లిబరల్గానే సరే తీసుకోండి మేడం, ఒక 2 minutes టైం తీసుకోండి అన్ని మంచిగా చెప్తూ డిజైన్ కంప్లీట్ చేశాడనమాట. నాకైతే డిజైన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు అంత క్రియేటివిటీ మెహందీ వాళ్ళకి మాత్రమే వస్తుంది అనుకుంటా. చాలా బాగా పెట్టాడు. అండ్ డ్రై అయిపోయిన తర్వాత చాలా డార్క్గా పండింది కోన్ కూడా. నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట డిజైన్. అలా 1.5 hourలో కంప్లీట్ చేసేసాడు ఎలాగో. నెక్స్ట్ చేతులకే కాదు, యాక్చువల్గా నేను బుక్ చేసుకుంది ఓన్లీ 2 hands మాత్రమే. బట్ అతను సరే మేడం 2 handsకి పెట్టించుకున్నారు కదా, నేను కాంప్లిమెంటరీగా లెగ్స్కి కూడా పెడతాను, చాలా బాగుంటుంది, లెగ్స్కి కూడా పెట్టించుకోండి అంటే, అతను నార్త్ ఇండియా నుంచి వచ్చాడనమాట. వాళ్ళకి గర్ల్స్కి లెగ్స్కి పారాని పెట్టుకుంటే అది శుభకరం అంట. అతను చెప్తున్నాడు లెగ్స్కి కూడా పెట్టుకోండి, నేను పెడతాను, అది కాంప్లిమెంటరీ, మీరేం ఫీజు పే చేయక్కర్లేదు అని చెప్పి పాపం లెగ్స్కి కూడా పెట్టాడు. లెగ్స్కి ఫుల్గా ఏం పెట్టలేదు, అది కాంప్లిమెంటరీ కదా, జస్ట్ ఒక లైన్ వేసాడనమాట. నా లెగ్స్ అయితే ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసాయి, చాలా పెయిన్ఫుల్ ఉంటాయన్నమాట ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో. అండ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇంటి నుంచి వస్తూ గోరింటాకు తెంపుకొని వచ్చారనమాట, లీవ్స్. అది మమ్మీ వచ్చేసి మిక్సీకి వేసింది. ఇంకా ఫంక్షన్ అంటే ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకుంటారు కదా కోను, మెహందీ, ఆడవాళ్ళకి అదే ఇష్టం కాబట్టి మధ్యాహ్నం సెషన్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అత్తమ్మ వాళ్ళు అండ్ మా ఆడపడుచు వీళ్ళందరూ పెట్టుకున్నారు గోరింటాకు. అలా గోరింటాకు పెట్టుకుంటూ ముచ్చట్లు అనమాట, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అదే కదా మెయిన్ లేడీస్కి. సో అలా మెహందీ పెట్టుకున్నారు, ఈవెన్ లెగ్స్కి కూడా పెట్టుకున్నారనమాట. అలా జరిగింది ఆ రోజంతా. మొత్తం మెహందీ డేలా జరిగిపోయింది, ఒక చిన్న మెహందీ ఫంక్షన్ లాగా. సో అదనమాట ఇవాళ బ్లాగ్. అండ్ ఇంకోటి కూడా, ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు అవి మ్యాండేటరీ. సో ఆ రోజు మార్నింగ్ ముగ్గులు కూడా పెట్టామన్నమాట ఇంటి ముందు. ముగ్గులు కూడా ఎలా అంటే, ఫస్ట్ ముగ్గేసేసి పెయింట్ తోటి పెయింటింగ్ వేసాము. అది కూడా ఈ బ్లాగ్లో లాస్ట్లో అటాచ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి నా మెహందీ డిజైన్ ఓవరాల్ ఎలా పెట్టాడు అనేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది మెహందీ డిజైన్. అసలు అనుకోలేదు ఇంత బాగా పెడతాడనేసి. డిజైన్ కూడా చాలా ప్రాపర్గా ఒకదానికొకటి కనెక్టివిటీతో చాలా బాగా పెట్టాడు, బోత్ హ్యాండ్స్కి లెగ్స్కి.
ఇది ఈరోజు ముగ్గులు మెహందీ డే అన్నమాట. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయండి అందరికీ. ఎవరికన్నా యూజ్ అవుతుంది, సీమంతం ఇలాంటివి ఎవరైనా జరుపుకునే వాళ్ళకి కంటెంట్ యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి, కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ అందరూ బాగుండాలి అండ్ నా వ్లాగ్స్ చూసిన వాళ్ళందరూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వచ్చేసి సీమంతం ఎలా జరిగింది అనేది కూడా పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.